అవుతుంది. ఇక జెన్యున్ స్టోరీ అన్నది, ఎందుకంటే జెన్యున్గా బయట అందరికి జరుగుతుంది. 40 years ఏబో ఉన్న వాళ్ళకి పెళ్లి కానీ ఉంటారుగా, అదే పెళ్లి ఎట్లా క్యాన్సిల్ అయిందిరా ఏం చేయాలి, జెన్యున్ కామెడీ చాలా బాగుంది. అసలు మ్యాడ్ మాత్రం మ్యాడ్ అయిపోయింది, అంతే పిచ్చి లేచిపోయింది సినిమా. సూపర్ కామెడీ అన్న. అంటే భీమ్స్ గారు కొంచెం మ్యూజిక్ కొంచెం క్వాలిటీ తగ్గింది. పాటలు సినిమా డైలాగ్ ఏముందన్న జెన్యున్. నువ్వు డైలాగ్ అంటే ఇప్పుడు జెన్యున్ అన్న. మనం బయట ఎట్లా ఉంటామో కళ్ళు దాగే కాడ ఇప్పుడు బయట ఉంటారుగా విలేజ్లలో, అట్లా సేమ్ జెన్యున్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఇప్పుడు అందరు చూడొచ్చు అన్న. ఇది చిన్న పిల్ల మ్యాడ్ 1 మాత్రం సూపర్ కిరాక్. ఇంకా మ్యాడ్ 2 అంటే కొంచెం కామెడీ జోనర్లో పోయింది, కానీ ఇంకా మ్యాడ్ 1 కిరాక్. బేసికలీ ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. బాగున్నాయి, హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, 1 time వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది, లింక్స్ లేవు అనమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ ప్రొడ్యూసర్, కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికే మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే 4 months డ్రామాటిక్ అనమాట ఇది, అంతే. చాలా క్రేజీ. ఏం లేదు, హీరోయిన్ ఉందనా. హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయన్నమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది అన్న. నేను చిన్నప్పుడు నేర్చుకున్న A+B² ఈరోజు చూసా మ్యాడ్ స్క్వేర్. నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నవ్వి చచ్చిపోయినా అయ్యా. ఇది ఏం కామెడీ అంటే చిన్న చిన్న విషయాలన్న. క్యాష్ అనేది జాతరత్నాలు వేసానంటే క్యాష్ అనేది వాడుకొని సినిమాలో అంత మించిన కామెడీ చేశారు. చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా క్యాష్ అనేది ఒక కామెడీ సీన్ చాలా బాగుంటుంది. నిజంగా నాకు ఈ లడ్డూని చూస్తుంటే ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సత్య, అట్లాంటి కామెడీ మించిపోయింది అన్న. అంటే తన ముఖం ఇట్లా సీరియస్ ఉన్న నవ్వు వస్తుంది, కామెడీషన్ నవ్వు వస్తుంది, ఏడ్చిన కామెడీ వస్తుంటుంది. చాలా బాగుంది అన్న. హిలేరియస్ కామెడీ, చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ, చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా, ఒక సీన్ ఉంటుంది భయ్య స్టార్టింగ్లో, జైల్ సీన్, మామూలు నవ్వరు భయ్య. అంటే మాకు జాగ్రత్తగా గుర్తొస్తుంటుంది అనమాట. నవీన్ పోలిశెట్టి అట్లాంటి మేనేజర్ కనిపిస్తుంది. సినిమాలో స్టోరీ ఉండదు అన్న. ఒక్కొక్కసారి సీరియల్ మనకు నాగం చెప్పాడు, మీకు ఏదో ఒక పెద్ద స్టోరీ కావాలనుకుంటే రాకండి సినిమాకి, కానీ నవ్వాలనుకుంటే సినిమాకి రండి అన్నాడు. నిజంగా నవ్వడానికి కోసమే వచ్చినా నేను. రాబిన్ హుడ్ సినిమా పక్కన పెట్టి ఈ సినిమాకి వచ్చినంటే కేవలం నవ్వడం కాదన్న. నిజంగా నా లవర్తో వచ్చినా ఎంత వర్త్ అంటే అంత వర్త్ అనిపించింది అన్న. చాలా నవ్వుకున్నా. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ లవర్తో బ్రేకప్ అయినా ఈ సినిమా చూడండి, 100% కలిసిపోతారు. నిజంగా ఫ్రెండ్స్ యొక్క గొప్పతనాన్ని, ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లయితే నాకు గొప్పతనం చాలా బాగా చూపించారు. యాడ్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా నచ్చిందన్న. అనుదీప్ లాస్ట్ ఒక మన స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది భయ్యా, నిజంగా చూచకాత మనకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ అయితే సినిమా అయితే ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుద్ది. సినిమాలో అమ్మాయిలు కూడా ఎంత క్యూట్ ఉన్నారు భయ్య. అందరూ లైలంగా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చూసాడు మనోడు, ఆటగాడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్క సీన్ బాగుందన్న. అలాంటి లొల్లి చేస్తుంటే మీలాంటి యూత్ ఎలా లొల్లి చేయాలి. కిర్రాకుంది కాక 1కు 2కు ఏదో కంపారిజన్ చేస్తారు, అవసరమే లేదు. జస్ట్ చిన్నాన్న పెద్దనాన్న తప్ప మిగతాదంతా హ్యాపీగా ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. గోవాకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, పెళ్లి ప్రాబ్లం అయితే ప్రాబ్లం నుంచి బయటపడాలంటే గోవాకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి, కిర్రాక్ అనిపించేస్తుంది. ఒక్కొక్క ట్విస్ట్ అయితే మస్తు ఉంటుంది కాక. మన డైరెక్టర్ అనుదీప్ గురించి ఒక మాట చెప్తా. అనుదీప్ చెప్పులు వేసుకోకుండా ప్రెస్ మీట్లోకి వచ్చి అమాయకంగా కనపడతాడు కదా. అనుదీప్ అమాయకుడు కాదు, అల్లరోడు, చిల్లడోడు, రచ్చ చేసిండు. ఏకంగా లవర్ని కూడా వేసుకొని వచ్చిండు. ప్రియాంక జవాల్కర్ని వేసుకొచ్చిండంటే ఒకసారి అనుదీప్ లోపటే ఉన్నదో అర్థం చేసుకోండి. మస్తు అంటే మస్తు రాసిండు. ఇక సునీల్ అన్న గురించి మాట్లాడాలనుకుంటే ఆయన పుష్ప తర్వాత ఆయన గెటప్లో ఒక్కొక్క రేంజ్లో చేంజ్ అయిపోతున్నాడు. మస్తు అనిపించేస్తుంది. అండ్ కోర్టు సినిమాలో కండు అని ఒక్క డైలాగ్తో ఎంత పాపులర్ అంటో మళ్ళొక్కసారి శుభలేఖ సుధాకర్ గారు ఇలా ఐటెం గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు కాక. ఆ వయసుకి ఐటెం గాలితో డ్యాన్స్ చేస్తున్నాడు అంటే సో గోవా పోవాల్సిన కుర్రాళ్ళు ఎంత హుషారుగా ఉండాలని ఒకసారి ఆలోచించుకోండి. హీరోయిన్ అంటారు, హీరోయిన్ ఎందుకు రా నాయన, ఒక్కొక్క ఐటెం సాంగ్ వస్తుంది. ప్రియాంక జవాల్కర్ వచ్చింది, స్వాతిరెడ్డి సాంగ్ ఉన్నది, లడ్డుగాడి పెళ్లి సాంగ్ ఉన్నది. ఇంకా హీరోయిన్ గుర్తే రాదు. అలాగే సుధాకర్ గౌడ్ గారు చాలా బాగా అనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ మస్తు అనిపించేస్తుంది. బీజం బాగుంది, పాటలు బాగుంది. వంక పెడడానికి ఏం లేవు అన్న, బూతులు ఏం లేవు. జస్ట్ ఒక చిన్న పెద్దనా తప్ప బూతులు ఏం లేవు. సూపర్ ఉన్నది నిజంగా. మ్యాడ్ మ్యాక్స్ 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాకైతే లడ్డుగాడి పెళ్ళని టైటిల్ పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఎక్కడ కూడా వంక పెడడానికి అయితే ఏం లేదు. కిర్రాక్ మూవీ. యూత్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మస్తు నవ్వుకుంటారు, ఎగిరికి అంతేస్తారు. అనుదీప్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. అలాగే లడ్డు సంపేలు పెట్టేసిన లడ్డుగాడు. థ్యాంక్ యూ.